మనుషుల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే కొత్తదనం. ఇంకా, ఇంకా, ఇంకా ఏదో కావాలి, ఏదో కావాలి. మహిళలు ఒక షాపుకి వెళ్ళి ఒక చీర తీయడానికి 2, 3 గంటలు కూర్చుంటారు. రూ. 1000 చీర అయినా, ఇక 5000 చీర అయితే 4, 5 గంటలు కూర్చున్న పర్లేదు. అన్ని రకాల చీరలు తీయడం, మీదేసుకు చూసుకోవడం, ఇది నాకు బాగుంది, ఇది నాకు బాలేదని చెప్పి ఇదంతా. నగలకు సంబంధించి ఆ వ్యాపారులకు తెలుసు. అక్కడ పనిచేసేటువంటి సేల్స్‌మెన్స్‌కి, సేల్స్ గర్ల్స్‌కి తెలుసు. వాటిట్లో ఎట్లా ఉంటుందన్నటువంటిది. అలాంటిది ఒక చాట్ జీపీటీ లేకపోతే గనక ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించినటువంటి జెమినీ ఇట్లాంటి వాటిట్లో వచ్చిన తర్వాతన వాటిట్లో ఈ నానో బనానో ఆప్షన్ తీసుకొస్తే నానో బనానో అన్నటువంటిది పేరు పాపులర్ అయిపోయింది. ఏంటంటే ఫోటోలు మీరు మామూలు డ్రెస్సులో ఉన్న చీర కట్టమంటే చీర అదే కడుతుంది. ఏ రకం చీర కావాలంటే ఆ చీర అంటే రకరకాల రంగుల చీరలు మార్చి చూసుకోవచ్చు. దాంతో షాపుకెళ్ళి కట్టుకుని చూడటం ఎట్టా కుదరదు, వేసుకు చూడాలి. అలా కాకుండా ఆ చీరలో తామెట్లా ఉంటారో చూసుకుని మురిసిపోవడానికి ప్రారంభించి వందలు, వేలు, లక్షల ఫోటోలు అయిపోయి ఇప్పుడంట ఓవరాల్‌గా చూసుకుంటే 500 కోట్ల ఏఐ ఫోటోలట నానో బనానాకి సంబంధించి. 500 కోట్లు. ఇది సంచలనం సృష్టిస్తున్నటువంటి లెక్క. ఏదైతే జీబ్లీ శైలి టెక్ ప్రియులు ఇప్పుడు నానో బనానా 3D బొమ్మల్ని సృష్టించుకోవడానికి ముచ్చటపడుతున్నటువంటి వైనం బాగా పాపులర్ అయింది. ఈ కొత్త ఏఐ ఫీచర్ వాళ్ళు ఆకట్టుకుంటుంది. ఆ క్రేజ్ మూలంగా ఒక్క నెలలో 500 కోట్ల ఇమేజ్లను సృష్టించింది. దీని మీద గూగుల్ సీఈఓ సుందర్ పిచాయే చెప్పుకొచ్చారు. జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ టూల్, దీన్నే ముద్దుగా నానో బనానా అని అంటున్నారు. పలు మోడల్ ఇమేజ్ను సృష్టించుకునే సౌలభ్యాన్ని ఇటీవల గూగుల్ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో సెలబ్రిటీల నుంచి సాధారణ ప్రజల వరకు అందరూ రెట్రో ఇమేజ్, నవరాత్రి లుక్స్ వంటి వాటిని క్రియేట్ చేసుకున్నారు. తాజా గూగుల్ ల్యాబ్స్ అండ్ గూగుల్ జెమినీ వైస్ ప్రెసిడెంట్ జోష్ వుడ్వార్డ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ జెమినీ యాప్ 500 కోట్ల మార్కును దాటింది. ఈ రైడ్ ఇంకా కొనసాగుతుందంటే రాసుకొచ్చారు. దీనికి పిచాయ్ బదులిచ్చారు. 500 కోట్ల తర్వాత చిత్రం నాదేనంటూ తన ఇమేజ్ని షేర్ చేసుకుంటూ వచ్చారు.